ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జ్ విరిగిపోయేలా ఉంది. అందరూ వెనక్కి పరిగెత్తండి. వెనక్కి కాదు, ముందుకు పరిగెత్తాలి త్వరగా. అంతే, ఇది మాత్రమే లేదనుకున్నా. రుద్రా, హెల్ప్! రుద్రా! రుద్రా, త్వరగా రా, కాపాడు! Ibaiska. వావ్, తను ఎంతో ధైర్యవంతుడు కదా శాఖల్. ఇప్పుడు నేనేమన్నానని? ఇప్పుడు నువ్వు నాకు విశ్వాసిగా ఉండు. ఈ డాగినే కింగ్ కి విశ్వాసంగా ఉంటాయి. అదిగో కేవ్ అక్కడుంది. మనం త్వరగా వెళ్ళాలి. టైం చాలా తక్కువ ఉంది మన దగ్గర. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఎన్ని పెయింట్లు ఉన్నాయో చూసావా రుద్రా? మనం కరెక్ట్ అయిన పెయింట్ ఎలా వెతకగలం? అదిగో 3 పెయింటింగ్స్. తాతయ్య, ఈ 3 పెయింటింగ్స్ లోనే ఏదో ఒక పెయింటింగ్స్ లో ఉన్నారు. తాతయ్య! మీ తాతగారు రారు పిల్లలు. నేను ఎవరినైతే లోపల బంధిస్తానో వాళ్ళ మ్యాజికల్ పవర్స్ అస్సలు పని చెయ్యవు. అరవడం వల్ల ఎలాంటి లాభము ఉండదు. షకాల్, నేను తాతయ్య దగ్గర ఒక విషయాన్ని నేర్చుకున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇంత దూరం వచ్చానంటే ఖచ్చితంగా తాతయ్యని కలిసే తీరుతాను. వెతుకు. నేను నీకు సాయంత్రం వరకు టైం ఇస్తాను. సూర్యుడు అస్తమించాడంటే మీ తాతగారి జీవితం కూడా అస్తమించిపోతుంది. అర్థమైందా? షాకాల్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకే పెయింటింగ్ ని 3గా చేశాడు. రుద్రా, అలా చూసావా? మధ్యలో ఉన్న పెయింటింగ్ లో 2 వైపులా బ్లాక్ ట్రంక్ ఉంది. ఇంకా మల్టీ కలర్ ఫ్లవర్, ఇంకా పెద్ద ట్రీస్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అంతా ఈ పెయింటింగ్ లో సగం ఉన్నాయి, ఇంకా ఇందులో సగం ఉన్నాయి. దీనికి అర్థం ఏంటి చెప్పు రుద్రా? అలా అంటే 2 సైడ్లో ఉన్న హాఫ్ ట్రీస్ మధ్యలో ఉన్న పెయింటింగ్ తో పాటు హాఫ్ ట్రీతో కలపాలి. అప్పుడు పెయింటింగ్ ఒకటైపోతుంది. కానీ మనం దీన్ని కలపడం కుదరదుగా, ఎందుకంటే ఇది గోడ మీద ఉంది. మన లైబ్రరీ బుక్ లో ఏం చదివామో ఒకసారి బాగా ఆలోచించి చూడండి. మ్యాజికల్ పెయింటింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని డ్రా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఎవరినైనా మ్యాజికల్ పెయింటింగ్ లో బంధిస్తే
బంధించబడిన ఒకరి మ్యాజికల్ పవర్స్ అంతమైపోతాయి. ఎవరు సహాయం లేకుండా ఎవరైతే మ్యాజికల్ పెయింటింగ్ లోపలికి వెళ్తున్నారో వాళ్ళ మ్యాజికల్ పవర్స్ వాళ్ళతోనే ఉంటుంది. పెయింటింగ్ కొన్ని సెకండ్స్ కి లైవ్ అవుతేనే అప్పుడే మనం దాని లోపలికి వెళ్ళగలం. దీని నదులు పారుతాయి, మృగాలకి ప్రాణాలు వస్తాయి, ఇంకా ఈ అడవి రియల్ గా మారుతుంది. పెయింటింగ్ లోపలికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళకది పెయింటింగ్ లా కనిపించదు, నిజమైన ఫారెస్ట్ లో మారిపోతుంది. నిజమైన ఫారెస్ట్ లాగా. ఎప్పుడు ఈ మ్యాజికల్ పెయింటింగ్ లైవ్ గా మారుతుందనేదే సమస్య. నన్ను కాపాడు. త్వరగా నన్ను బయటికి లాగు. నన్ను బయటికి లాగు రుద్ర. నేను మాంత్రికుడి, గొప్ప మెజిషియన్ని. ఇది చీటింగ్. రుద్ర రంగీలా, అది శాఖలు చేసిన మోసం. నేను ఎక్కడున్నాను? నన్ను బయటకు లాగు, త్వరగా బయటకు లాగు. నేను బయటకు వస్తే వాడు అంతు చూస్తాను. వద్దు రంగీలా, ఆగండి. తాతయ్య, సాకాల్ మన మయూర వరుణ్ణి లోపలికి లాగేశాడు. నేను కూడా లాగుతున్నాను. ఇప్పుడు పెయింటింగ్ లైవ్ గానే ఉంది. ఇప్పుడు నా అంతటిగా నేనే లోపలికి వెళ్తే నా మ్యాజికల్ పవర్స్ నాతోనే ఉంటుంది. కానీ షాకల్లోనే లాగాడంటే నా పవర్స్ అంతమైపోతాయి. రుద్ర స్వయంగా లోపలికి వెళ్ళిపోయాడు. వాడు చాలా తెలివైన వాడు. వాడి తాత చేతులు పట్టుకోలేదు. ఒక పక్క మీరు ఇన్ని పథకాలు వేస్తున్నారు, కానీ మరో పక్కేమో ఆ రుద్ర అన్ని పథకాల్ని నాశనం చేస్తున్నాడు. ఒక పక్క మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఇంకో పక్క తను ఎటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా పెద్ద పెద్ద పనులన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నోరు మూస్తావా? ఒకవైపు నువ్వు. రుద్ర ఈ పెయింటింగ్స్ లో జైసింగ్ ని అసలు వెతకలేడు. వాడు దేని లోపలికైతే వెళ్ళాడు అక్కడ జైసింగ్ అసలు లేనే లేడు. ఇప్పుడు జైసింగ్ అలాగే రుద్ర అందరూ కూడా నా దగ్గర బందీగా ఉన్నారు. రేపు సన్ సిటీ నా సొంతమైపోతుంది. నాదే. ప్రజలు టుమారో నో కమ్స్ అని అంటారు చూడు. ఇప్పుడు నువ్వు ఒక మూల కూర్చుని ఏం జరుగుతుందో చూడు. రుద్ర ఏం చేస్తాడో చూడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇక్కడ ఉన్నారా? రంగీలా, ఎవరైనా నేను ఉన్నారా? వచ్చేసాను. రుద్ర, మనసుంటే మార్గం ఉంటుంది. మంచిదైంది నువ్వు వచ్చేసావు. ఇప్పుడు మనం తాతయ్యని ఎక్కడిని వెతకాలి? రంగీలా, అరిచి తాతయ్యని పిలవండి. తాతయ్య, 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 తాతయ్య. రంగీలా, పరిగెత్తండి. ఓరి నాయనో! అరే, నేనెలా ఎగరాలి?
రంగిలా త్వరగా అందులో కూర్చోండి. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర త్వరగా. రంగిలా పరిగెత్తు రుద్ర, పరిగెత్తు. నువ్వు ఇవాళ ఎవరిని కాపాడలేవు. పరిగెత్తు పరిగెత్తు. అదిగో అది ఆ పెయింటింగ్ యొక్క బార్డర్ చెట్టు. అదొక ఆఫ్ ట్రీ. నన్ను గట్టిగా పట్టుకోండి. ఓ నో! ఎంతో అద్భుతమైన ఐడియా కదా. రుద్ర అదరగొట్టేశాడు కదా షకాల్. వరుణ్ మైరా తాతయ్య ఎక్కడున్నారనే తెలియడం లేదు. అసలు ఎవరు కనిపించడం లేదు. రుద్ర కాపాడు. రుద్ర ఇది వరుణుడి కురలు தானே? మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతోంది? రుద్ర నువ్వు వచ్చేసావు. వరుణ్ నన్ను హెల్ప్ చేయనివ్వట్లేదు. లేకపోతే వాటిని ఎప్పుడో కాపాడుంటాను. నువ్వు నన్ను హెల్ప్ చేయాలనుకుంటేనే నా పని అంతే. నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇంత పెద్ద అడవిలో మనం తాతను ఎలా వెతకగలం? ఓహో ఇదెక్కడి నుంచి వచ్చింది? మన మ్యాజికల్ పవర్స్ కూడా అసలు ఇక్కడ పని చేయట్లేదు కదా. అరే మైరా, ఈ బీ నన్ను కరుస్తుందేమో. నన్ను ఎప్పటి నుంచో అది తరుముకుంటూ వస్తోంది. భయపడకు వరుణ్, నేను నీకు సాయం చేస్తాను. అదిగో అక్కడ. మైరా, నన్ను ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఒక్కదానివే సరిపోతావు. ఇక నాకు శాఖలు ఎందుకు? నువ్వెందుకు నన్ను నాకుతున్నావు? నేనే నాకలేదు. కావాలంటే నువ్వే చూడు. మమ్మీ మమ్మీ, ఈ ఎలుగు బంట అసలు నన్ను కదలనివ్వట్లేదు. ఇది ఎప్పటి నుంచో నన్ను ఇలా నాకుతూనే ఉంది తెలుసా. రుద్ర నీ దగ్గర మాత్రం ఎలా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి? మా దగ్గర లేవు. షాకల్ నన్ను పెయింటింగ్ లోకి లాగలేదు. నా అంతటిగా నేనే లోపలికి వచ్చాను. రుద్ర పైకి చూడు.
ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. నన్ను దయచేసి వదిలేయ్. అరే ఆపండి, నన్ను పెట్టుకుని మీరు ర్యాలీ రేస్ ఆడకండి. రుద్ర కాపాడు, కాపాడు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఒక హాఫ్ ట్రీ కనిపిస్తోంది. తాతయ్య ఎక్కడ కూడా లేరంటే ఇక 3వ పెయింటింగ్ లోనే ఉంటారు. నో నో నో. ఇప్పుడు నువ్వెందుకు 3 సార్లు నో 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 అని అరిచావు? ఈసారి శాఖలు చెప్పేలోపే తన మనసులో ఉన్న మాటని నేను బయట పెట్టేశాను. మన ముందు నో నో అని అనడానికి మొహమాటంగా ఉన్నట్టుంది. తాతయ్య 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 ఇలా చూసారా తాతయ్య షూ. అలా అయితే తాతయ్య ఎక్కడ రుద్ర, నేను ఎక్కడున్నాను? రుద్ర, రుద్ర, నువ్వు ఖచ్చితంగా వస్తావన్న నమ్మకం నాకుంది. కానీ ఈ మ్యాజికల్ పవర్స్ నీకు ఎలా వచ్చాయి? నా పవర్స్ అన్నీ మాయమైపోయాయి. పెయింటింగ్ లోకి శాఖలను లాగలేదు, నా అంతటికి నేనే వచ్చాను. అరే మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర రుద్ర, యాన్, రుద్ర రుద్ర. తాతయ్య వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఆ క్రోకడైల్ మీద ఆ రుద్ర మ్యాజిక్ పవర్ అసలు ఏమాత్రం పని చెయ్యదు. అందుకని దాన్ని అసలు అంతం చెయ్యలేవు. కాపాడు. త్వరగా వెళ్ళండి. మీరు బానే ఉన్నారుగా? ఇప్పుడు మనం ఈ పెయింటింగ్ నుంచి ఎలా బయటపడేది? అదే నాకు అర్థం కావడం లేదు. అలా అయితే మనం సూర్యుడితో పాటు ఇక్కడ అస్తమిస్తామా? ఇక మనం తప్పించుకోలేము. రుద్ర, నువ్వు పెయింటింగ్ లోపలికి వచ్చినప్పుడు ఆ పెయింటింగ్ ఎక్కడుంది? మ్యాజికల్ మౌంటైన్ గుహలో. అయితే మనం ఇందులోంచి బయటపడే మార్గం అందులోనే దాగుంది.
అంటే బయటికి వెళ్ళే దారి ఆ గేమ్ లోనే ఉందా? నువ్వు కరెక్ట్ గా చెప్పావు మైరా. అందుకే అనుకుంటాను ఆ క్రోకడైల్ అక్కడ అలాగే గోల్ కీపర్ లో నుంచుంది. రుద్ర, సూర్యుడు అస్తమిస్తున్నాడు. షకాల్, నేను ఎప్పుడు నీతో గొడవ పడాలనుకోలేదు. నువ్వు నీ కాల్ సిటీలో, నేను నా సన్ సిటీలో సంతోషంగా ఉండాలనే కోరుకున్నాను. కానీ ఇక మీదట నిన్ను ఊరికే వదిలే ప్రసక్తి లేదు. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్. బాయ్ బాయ్. నేను మళ్ళీ వస్తాను. జోగా, నువ్వు ఫైట్ చేయి. జో, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి. త్వరగా వదలండి. ఎవరైనా కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ రుద్ర. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. పెయింటింగ్ లోపల ఉన్నప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా వస్తావన్న నమ్మకం నాలో ఉంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.